ప్రియులారా, ఈ పరిశుద్ధ దినమున ప్రభు సన్నిధికి చేరిన మీకందరికీ నా ప్రత్యేక వందనములు. మన జీవితాలకు గొప్ప నిరీక్షణను, నమ్మకాన్ని అందించే అద్భుతమైన వాక్యాన్ని ఇర్మియా గ్రంథం నుండి ధ్యానించుకుందాం. నేటి మన అంశము దేవుని ప్రణాళికలో నమ్మకం. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నా భవిష్యత్తు ఏమిటి? నేను ఏ మార్గంలో వెళ్ళాలి? ఈ కష్టం ఎందుకు నాకే వచ్చింది? ఇలాంటి సమయంలో నేను తరచుగా ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ దేవుడు మన గురించి ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని మనకు తెలుసా? ఇర్మియా 29:11లో ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు: మీకు కీడు చేయ ఉద్దేశింపక మీకు శుభకరమైన భవిష్యత్తును ఆశను కలుగజేయుటకు నేను మీ ఎడల ఉద్దేశించుచున్న సంగతులు నాకు తెలియనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానం! దేవుడు మనకు కీడు చేయడు, మన భవిష్యత్తు శుభకరంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. మిత్రమా, ఈ వాక్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. ఇర్మియా కాలంలో ఇజ్రాయేలు చెరలోనికి వెళ్తున్న సమయం అది. బబులోను బందీలుగా వెళ్తున్న ఆ ప్రజలు ఎంతో నిరాశలో, భయంలో ఉన్నారు. తమ భవిష్యత్తు అంధకారమయం అనుకుంటున్నారు. అలాంటి వారికి దేవుడు ఇర్మియా ద్వారా ఈ మాటలు పంపాడు: నేను మీ ఎడల ఉద్దేశించుచున్న సంగతులు నాకు తెలియను. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పటికీ మీ గురించి నాకు ఒక మంచి ప్రణాళిక ఉంది అని అంటున్నాడు. ఆ ప్రణాళిక కేవలము వారికి మాత్రమే కాదు, ఈరోజు మన అందరి కోసము కూడా. ఆమేన్, ఆమేన్. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉపమానం వినండి. ఒక శిల్పి ఒక పెద్ద రాయిని తీసుకొని దాన్ని సుత్తితో, ఉలితో కొడుతూ ఉంటాడు. చూసేవాళ్లకు అది రాయిని పాడు చేస్తున్నట్టు అనిపించవచ్చు. కానీ ఆ శిల్పి మనసులో ఆ రాయి ఒక అద్భుతమైన విగ్రహంగా మారాలనే ప్రణాళిక ఉంటుంది. అతను రాయిని పాడు చేయడం లేదు మిత్రమా, తన ప్రణాళికను నెరవేరుస్తున్నాడు. మన జీవితం కూడా అంతే. మన జీవితంలో కష్టాలు, శ్రమలు, పరీక్షలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని పాడు చేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ ఆయన మనలో ఒక అద్భుతమైన రూపాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆ కష్టాలన్నీ ఆయన గొప్ప ప్రణాళికలో భాగమే. రోమీయులు 8:28లో దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకు సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. బైబిలులో యోసేపు జీవితాన్ని చూడండి. తన అన్నలు అమ్మివేశారు, చెరసాలకు వెళ్ళాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. కానీ దేవుడు యోసేపు జీవితంలో ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ కష్టాల ద్వారా అతన్ని ఐగుప్తు ప్రధానమంత్రి